ఎందుకు కలిసి ఉండాలి? జీవితాంతం చచ్చిపోయే వరకు ఒకే మనిషితో కలిసి ఉంటామని మనకి వేదాలు కానీ, శాస్త్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ ఎక్కడన్నా చెప్పున్నాయా? హ్మ్. మనం హిందూ ధర్మం, మనం ల్యాండ్ లా, ఐ మీన్ ఇండియాలో వీ హ్యావ్ ముస్లిం లా అండ్ దెన్ క్రిస్టియన్ లా ఫర్ మ్యారేజ్, అండ్ మోస్ట్లీ యాజ్ అ హిందూ డ్రివెన్ కంట్రీలో మనకి ల్యాండ్ లా అంటాం. ఈ ల్యాండ్కి సంబంధించిన మనదొక కర్మభూమి అండ్ ధర్మభూమి. సో ఇందులో ఏ హిస్టరీలో ఉంది జీవితాంతం కలిసి ఉన్నారని నువ్వు చెప్పు? లేదు, నిజమే. అది ఎందుకు ఉండాలని మీరు అనుకుంటున్నారు? మీరు అనుకొని పక్కన వాళ్ళ మీద రుద్ది వాళ్ళు ఇలా లేరు, అలా లేరు, విడిపోతున్నారని గగ్గోలు ఎందుకు పెట్టేస్తున్నారు? అది నాకు అర్థం కాని ఒక ప్రశ్న. అండ్ మనకి యవ్వనం, బాల్యం, యవ్వనం, కౌమార్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థానం, ఆ తర్వాత ఏంటి? వృద్ధాప్యం కాదా? మనము గృహస్థాశ్రమానికి వచ్చినప్పుడు ధర్మం, అర్థం అంటే ధర్మబద్ధమైన కార్యకలాపాలు అర్థవంతంగా చేస్తూ దాని ద్వారా కామాన్ని తీర్చుకుంటూ దాని ద్వారా మోక్షం పొందాలి. ఇది గృహస్థాశ్రమం యొక్క ధర్మాలు. ఇవి ఎంతవరకు పాటిస్తున్నారు? అది పాటిస్తే డివోర్స్లు అవ్వవు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనకి ఎలా అయితే కొన్ని లా ప్రకారంగా మనం బతికితే కొన్ని బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి, సిటిజన్స్ యూఎస్లో సీనియర్ సిటిజన్కి వాళ్ళకి కొన్ని డబ్బులు వాళ్ళు పనిచేసిన దానికి ఇస్తారు. అంటే లాకి బద్దుడే ఉంటే జైల్లోకి వెళ్ళరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మనకు చెప్పిన వేదంలో మనకి ఇవన్నీ రీసెర్చ్ చేసేసి మన వాళ్ళు మనకేదో అవి ఇబ్బందికరమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా, ట్రెడిషన్స్గా ఆపాదించబడి రుద్దుతున్నారని మనం అనుకునే ఈ జనరేషను అవి వాడుకోకుండా అవసరం లేవని తోసిపెట్టి మనకున్న ట్రెడిషన్స్ని ఎందుకు పెట్టారు అనేది ఆలోచించకుండా, వాళ్ళు అప్పట్లో మునులు ఋషులు అనేవాళ్ళు. దిస్ ఆర్ ఆల్ రీసెర్చ్ సైంటిస్ట్. లైఫ్ని వాళ్ళు చదివేసి అవపోసన పెట్టి మొత్తం వడగట్టి మన నోట్లో అమృత చుక్కలు వేశారు. సో మనకి గృహస్థాశ్రమంలో ఒక స్త్రీ మనం తీసుకుంటే యూజువల్గా ఇదివరకు పెళ్లిళ్ళు, చిన్నప్పుడు పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు, బాల్య వివాహాలు చేసేవాళ్ళు. 6-7 పెళ్లి చేసేవాళ్ళు లీస్ట్ కేస్ సినారియోలో. బుడ్డ పిల్లల్ని కూర్చోబెట్టి బ్రాహ్మణులు ఇప్పటికీ చేస్తారు. బుజ్జి బుజ్జి పిల్లల్ని కరెక్ట్ గా చూసి వీళ్ళ స్థితి వాళ్ళ స్థితి ఇద్దరికి సరైన సంబంధాలు చూసి కలిపేసుకుంటారు. చిన్నప్పటి నుంచే పిల్ల వాళ్ళ ఇంట్లో పెరుగుతుంది, వాళ్ళ శాస్త్రాలు, వాళ్ళ వంటలు, వాళ్ళ అక్కడే పుష్పం అవుతుంది, అక్కడి నుంచి పిల్లలు పుడతారు. నువ్వు ఈ సైకిల్ చూసుకుంటే ఇద్దరు వ్యక్తులు మనకి పాతకాలంలో ఒక 100 years బ్యాక్ కూడా చూస్తే 3-4 ఏళ్లకే బాల్య వివాహాలు చేసేవాళ్ళు. మహా అయితే 5-6 ఏళ్ళకి బాల్య వివాహాలు, 5 ఏళ్ళకి అనుకుందాం. సో వాళ్ళకి గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి ఒక 12-13 సంవత్సరాలు వాళ్ళకు యుక్త వయసు వచ్చిన తర్వాత, అంటే వీళ్ళ జర్నీ అంతా కలిసి చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 25 years కలిసి ఉంటారు. 40 ఏళ్ళు వచ్చే లోపు, చైల్డ్హుడ్ నుంచి కలిసి 40 ఏళ్ళు వచ్చే 40కి మనకి వానప్రస్థానం స్టార్ట్ అవుతుంది. 40 ఏళ్ల వరకు ఒక 20 years, 20-25 years వాళ్ళకి 7-8 ఏళ్ళకి చేసిన 20-24 years కలిసే ఉంటున్నారు. ఉన్న తర్వాత విరక్తి వస్తుంది. ఇది మన ఋషులు మునులు ముందే గమనించి చెంబట్టి కాశీ పంపించేవాళ్ళు. తెలుసు కదా నీకు? చెంబట్టి కాశీ అంటే వాడు వస్తారో రాదో తెలీదు, వాళ్ళని మనం దేవతల్లా పూజించేవాళ్ళం. తిరిగి వచ్చిన వాళ్ళకి సేమ్ తల్లి కాకుండా కొత్త తల్లిని తీసుకొచ్చేవాళ్ళు. ఆవిడతో షష్టి పూర్తి చేసేవాళ్ళు. సేమ్ వైఫ్ తో కాదు షష్టి పూర్తి చేసేది. సో 60 తర్వాత భగవంతుణ్ణి చేరటానికి సాధన ప్రక్రియ మనిషి మొదలు పెడతాడు. ఎందుకంటే అప్పటి వరకు అన్ని చూసేస్తాడు, ఐహికాలు, అన్ని భవబంధాలు, అన్ని అనుభవించేసి ఇంక ఇది కాదు అని చెప్పి ఒక పార్ట్నర్ని వెతుక్కొని ఆ పార్ట్నర్తో కలిసి భగవంతుడిని చేరుకోవడానికి కావలసిన సాధనా ప్రక్రియ మొదలుపెట్టి ఒక ఆశ్రమం వీళ్ళు పెట్టి, ఆశ్రమ ధర్మంలో ఇప్పుడు ధార్మికంగా కామాన్ని తీర్చుకోవడానికి కాదు, భగవంతుడిని చేరుకోవడానికి కావలసిన ధర్మపత్రిని అగ్నిహోత్రం సాక్షిగా పెళ్లి చేసుకొని 60 నుంచి 120 years మనిషి బతుకుతాడు. ఇది మన శాస్త్రం. ఒక మనిషితోనే లైఫ్ లాంగ్ ఎక్కడ ఉండమని చెప్పి ఎక్కడ ఎవరు చెప్పలేదు. ఇది కూడా సైంటిఫికల్ గా వాళ్ళు రీసెర్చ్ చేసి హ్యూమన్ టెండెన్సీ ఇలా మారుతుందని ఋషులు మునులు గమనించి, సైకాలజీ మారుతుంది, నచ్చదు, ఆ సేమ్ భార్య నచ్చదు, బాబు నువ్వు వెళ్ళరా బాబు, ఒక 20 ఏళ్ళు లివింగ్ టుగెదర్ ఉండి ఎవరితో నచ్చదు. ఇది మనం, నువ్వు అర్జునుడు ట్రావెల్ చూస్తే, అర్జునుడు కృష్ణుడి సిస్టర్ ని కలిసే లోపు కూడా ఆయన ట్రావెల్ లో 2-3 కలుస్తాడు, వాళ్ళతో పిల్లల్ని కూడా అంటారు. నేను అంటున్నానని కాదు, ఒరిజినల్ మ్యారేజ్ ఆయన పరిణయం చేసుకోక ముందు దర్ ఇస్ అ స్టోరీ. సో నువ్వు ఎక్కడ చూసుకున్నా మన పూర్వీకులు ఇవే చూసుకోవాలి, మన ల్యాండ్ లో జరిగినవే చూసుకోవాలి. మనం ఎవరో ల్యాండ్ లో తెచ్చి మనం ఆపాదించుకుంటే ఫారినర్స్ అవుతాం.
సో ఇక్కడెక్కడ మనకి డివోర్స్ అనే మాట లేకుండా చక్కగా శాస్త్రోక్తంగా విడగొట్టేశారు. అంటే చెమ్మిచ్చి మనకి పంపించి చూస్తే చూస్తున్నాం మనం. మొత్తం ఎక్కడ story. ఒక మనిషితో జీవితాంతం ఉంటారని కానీ ఉండగలరని కానీ లేదు. ఉండాలి అని కూడా రాయలేదు. అది మన అపోహ, మనం క్రియేట్ చేసుకున్న ఒక ధర్మం. ధర్మం అనేది మారుతుంది. లా అనేది మనకి ఐపీఎస్ మారి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఎలా వచ్చిందో లా పరంగా, ద ల్యాండ్ లో కీప్స్ చేంజింగ్, మనుషులు మారే కొద్దీ లా మారుతుంది. అండ్ ఇంత పెద్దవాళ్ళకి, మనం సెలబ్రిటీస్కి వస్తే నువ్వు అడిగిన క్వశ్చన్కి, ఇంత పెద్దవాళ్ళకి డబ్బు లేకో, పరపతి లేకో, పేరు లేకో, ఖ్యాతి లేకో, ట్రావెల్ చేయగలిగే ఎబిలిటీ లేకో కాదు. అసలు వాళ్ళు ఊరందరికీ చెప్పకుండా కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఉండొచ్చు, ఎవరు ఆక్షేపించరు, క్వశ్చన్ కూడా చేయరు, బికాస్ ఆఫ్ దేర్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్. మనకి తెలియని కూడా తెలియదు. అయినా వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? ఒక మనిషిని, వ్యక్తిత్వాన్ని ఆ సేమ్ మనిషి నచ్చరు, ఉండలేరు, కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి ఉండలేరు. ఎంత లీగల్ ఆబ్లిగేషన్ లోంచి బయటకి వచ్చి దీన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని తెలిసినా కూడా వీళ్ళు తీసుకుంటున్నారంటే అంత భరించలేని మానసిక దౌర్బల్యానికి గురవుతున్నారు. దూరంగా ఉన్న ఒక మనిషి, మనం మ్యారీడ్ అంటే వాళ్ళు మ్యారీడే, ఆ బంధం అంటారు, అది ఉంటది, అది తెంచేసుకోవడానికి మనిషి ఇష్టపడుతున్నాడు. లేకపోతే ఇప్పుడు రితిక్ రోషన్ అవని వీళ్ళందరూ చిన్నప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు, చాలా తక్కువ ఏజ్, ఆల్మోస్ట్ 20-25. ఇవన్నీ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని 20 మినిమం ఉంది వాళ్ళ. ఒక ఏజ్ తర్వాత ఎనర్జీ షిఫ్ట్ అవుద్ది. వీళ్ళు వెళ్ళి ఎవరో అమ్మాయితోనే ఉండొస్తారు, అది వైఫ్ కి నచ్చదు, ఇక్కడ గొడవ అవుద్ది, కొంచెం దూరంగా ఉంటారు, సెపరేట్. అసలు ఈ తలకాయ నొప్పి అంతా ఏంటి? నా లైఫ్, నేను డబ్బులు సంపాదించి, నేను కీర్తి ప్రతిష్టలు సంపాదించి, నేను పిల్లలకి ప్రొవైడర్గా ఉండి, అబ్బాయిల గురించి చెప్తున్నాను నేను, ఇదంతా నేను చేసి, నేను ఇంత పొజిషన్లో ఉండి నేను ఒకరికి సంజాయిషి చెప్పుకోవడం ఎందుకు? ఇది ఎవరైతే ఈ కేసుని వాదిస్తున్నారో, షీఈ్ ద టాప్ మోస్ట్ డివోర్స్ లాయర్ ఇన్ ఇండియా. ఆవిడ ఒక బుక్ రిలీజ్ చేశారు. అండ్ డబ్బులున్న వాళ్ళు యాక్చువల్గా ఇద్దరికి డబ్బులు ఉన్నాయి అనుకో, భూప్రపంచాన్ని మొత్తానికి సింహంలాగా ఆస్కర్లు తెచ్చుకున్న వీళ్ళు కూడా వీళ్ళ నాన్నల దగ్గర, తమ్ముళ్ళ దగ్గర ఒక నార్మల్ పర్సన్ లా ఉండాలి. ఎప్పుడైనా ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఉండే హ్యూమన్, రెగ్యులర్ హ్యూమన్ అనే బాక్స్ లో పెట్టి చూడటం మనం మానేయాలి. వాళ్ళు అందరిలాగా బతకరు, అందరిలాగా వాళ్ళ లైఫ్స్ ఉండవు, అందరిలాగా వాళ్ళు చెయ్యరు కాబట్టి అంత దూరం వెళ్ళాలి. అయితే ప్రతి ఒక్కడు కోటాను మంది కూడా అక్కడికి వెళ్ళిపోవాలి కదా. సో వాళ్ళు వెళ్ళారంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా మాట్లాడటం మనం మానేయాలి. వాళ్ళని నార్మల్ పరిస్థితులకి వాళ్ళని ఆపాదించడం మానేయాలి. వాళ్ళ లైఫ్లో ఏది జరిగితే నేను శబాష్ 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 అని చెప్పి వాళ్ళని, ఇప్పుడు ఏదో తెలియని విద్యో ఎబిలిటీయో ఏఆర్ రెహమాన్కి ఉంది కాబట్టి నువ్వు యూఆర్ జస్ట్ లుకింగ్ హిమ్ అప్. బట్ నీలాగా ఉండమని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు? నీలాగా పెళ్లి చేసుకుని పాప ఆయన ఉన్నాడు, ఉండలేకిచ్చాడు. అండ్ ఇంకొకటి మనం గమనిస్తే ఏఆర్ రెహమాన్ గారు భగవంతుడితో ఆయన పైన చాలా స్ట్రాంగ్ గా ఉంది. దానికోసమే ఆయన ముస్లింలోకి మారారు. అండ్ ఆయన మాటల్లోనూ ప్రతిదీ ధ్వనిస్తూ ఉంటుంది భగవంతుడితో ఆధ్యాత్మికత. ధర్మం మారుతుంది, సత్యం మారదు. గుర్తుపెట్టుకో, సత్యం నిత్యం. ఒకసారి వెలుగు చూసిన వాడు ఐహిక బంధాల్లో మళ్ళీ ఈ తుచ్చమైన నీచమైన కాన్వర్జేషన్స్, అదే చేస్తున్నావు ఇది చేస్తున్నావు వాళ్ళతో ఏమి పడాలని అనుకోరు. రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఒక్కొక్కటి ఊడిపోతుందో, మనిషి ఏజ్ పెరిగే కొద్దీ భగవంతుడికి అంత దగ్గర అవుతాడు సాధన ప్రక్రియలో. అండ్ మనకి పూర్వజన్మలో చేసిన సాధన ఈ జన్మలో కంటిన్యూ అవుతుంది. ఈయన చిన్న ఏజ్లోనే భగవంతుడితో కనెక్షన్ అయ్యే అంత పెద్ద స్టెప్, టిపికల్ ట్రెడిషనల్ తమిళన్ అయ్యుండి కూడా హీ హాస్ టేకెన్ Muslim, and that's a big controversy at that time, right? And which he did. He sticked back. అలాంటి ఫ్యామిలీ నుంచి అమ్మాయిని తెచ్చుకున్నాడు. సో ఫిజికల్ తేడా అనేది కనిపిస్తుంది. ఎమోషనల్, మెంటల్గా చిరాకు, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు ఆబ్లిగేటెడ్, నీ వైఫ్, నేను వైఫ్, నీతో కలిసి పిల్లలు కన్నా నీ రోజు నిన్ను చూడాలి, నీ పక్కన పడుకోవాలి, నీతో తిట్టుకున్నా కొట్టుకున్నా ఉండాలి అంటే ఎన్ని రోజులు ఉంటావు? ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? ఉన్న తర్వాత అసలు ఇంకా నీకు మొహం కూడా చూడలేని పరిస్థితికి వచ్చేస్తావు. వచ్చినప్పుడు ఏం చేస్తావు? సెపరేట్గా ఉంటావు. సెపరేట్గా ఉన్న సొసైటీ అది అనుకుంటుంది, ఇది అనుకుంటుంది, నువ్వు వాళ్ళతో పడుకున్నావు, వీళ్ళతో పడుకున్నావు అన్నప్పుడు ఏం చేస్తావు? అసలు నువ్వు నాకు వద్దని చెప్తావు. అదే పరిస్థితి వీళ్ళందరికీ కూడా వస్తుంది. వీళ్ళందరికీ కనిపిస్తుంది కాబట్టి మనకి తెలుస్తోంది.